ఇయర్ స్టార్ట్ అయిపోయి అప్పుడే 3 months అయింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో జనవరి మంత్ ఆర్ ఫిబ్రవరి మంత్ బాగా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అనుకున్నాం, కానీ కంపేర్ టు జాన్ అండ్ ఫిబ్ డిసెంబర్లోనే మంచి ఓపెనింగ్స్ అయితే కనిపించాయి మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మార్కెట్ ప్రకారం. అయితే మార్చ్ మంత్లో మాత్రం ఓపెనింగ్స్ చాలా అంటే చాలా బిలో యావరేజ్గా డౌన్ఫాల్లో కనిపించాయండి. సో ఎవరైతే బిలో 2 years బిలో 3 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి అయితే మాత్రం మార్చ్ మంత్ చాలా హర్రిబుల్ మంత్ అనమాట. అసలు ఎవరికి అంత ఎక్కువగా కాల్స్ రాలేదు అండ్ వచ్చినా కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయలేదు. ఓకే, బట్ ఎవరైతే కొంత ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఉన్నారో అబౌవ్ 5+ 6+ వాళ్ళకైతే పర్లేదు, మార్చ్ మంత్ కూడా రన్ అయింది. బట్ ఇక ఈ మార్చ్ మంత్ అంటే అందరికీ తెలిసిందే, మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్గా కన్సిడర్ చేస్తుంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది మార్చ్ మంత్తో. మరి ఏమన్నా మళ్ళీ కంపెనీస్ న్యూ హైరింగ్ తీసుకుంటాయా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో అంటే, సో ఇప్పుడు ఎలాగైతే మనకి ఈ జాన్ ఫిబ్రవరి మార్చ్ ఇలా జరిగాయో సేమ్ ఉంటుందండి, పెద్ద ఏమీ డిఫరెన్స్ కనిపించదు. బట్ కొన్ని ఓపెనింగ్స్, కొన్ని టెక్నాలజీస్ మీద కొన్ని ఓపెనింగ్స్ అయితే న్యూ హైరింగ్ అయితే జరగబోతుంది. ఎక్కువగా ఎనీ డెవలపర్స్ అని అండ్ డేటా ఇంజనీర్ రిలేటెడ్ జాబ్స్కి ఎక్కువగా డిమాండ్ ఉండబోతుంది. బట్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఇంతకుముందు అయితే ఒక స్టాండర్డ్ ఫాలో అయ్యాయి ఐటీ ఇండస్ట్రీ అన్నీ కూడా. ఈ పర్టికులర్ డ్యూరేషన్లో ఇంత హైరింగ్ ఎక్కువ ఉంటుందని ఎవరైనా చెప్పగలిగేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదండి, కంప్లీట్గా అది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ మంత్ ఎక్కువ ఉంటాయి, ఈ మంత్ తక్కువ ఉంటాయి అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే అది మార్కెట్ ప్రకారం ఏదన్నా ఇన్సిడెంట్స్ జరుగుతుందా, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం ఏం జరుగుతుందంటే ఈ న్యూ హైరింగ్ అనేది ప్రాజెక్ట్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో అందువల్ల ఈ మంత్ ఎక్కువ ఉంటాయి లేకపోతే నెక్స్ట్ మంత్ చాలా తక్కువ ఉంటాయి అంటానికి కూడా లేదు ప్రజెంట్ అయితే. బట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మన డ్యూటీ ఏంటంటే వేరే జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేయటము అండ్ డైలీ అప్డేట్ చేయటము అండ్ రెఫరెన్స్లు ఉంటే అడగటము. ఓకే, ఇలాగా డిఫరెంట్ వేస్లో మనం ట్రై చేస్తూ ఉంటాం తప్ప ఇంకా మనం ఏం చేసేది ఏం లేదు. మనకి ఓపెనింగ్స్ తక్కువ ఉన్నా లేకపోతే ఎక్కువ ఉన్నా ఇది ఒకటి మాత్రమే చేయండి. ఓకే, బట్ ఇంకోటి అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఓన్లీ మనం అప్లై చేస్తూ ఉండటమే కాదు, డైలీ 1 or 2 hours అయినా సరే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కొంచెం లక్ కుదిరి మనకి ఎంట్రీ షెడ్యూల్స్ అయినాయి అనుకోండి, ఒక మంత్లో అట్ ది సేమ్ మంత్లో ఒక 3-4 ఎంట్రీ షెడ్యూల్ అయినాయి అనుకోండి, ఆ 3-4 మనం కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? వేరే వాళ్ళకైనా జాబ్స్ పోతుంటాయి కదా, ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి. సో అందుకే నేను హైలీ సజెస్ట్ చేసేది అంటే, ప్రతి ఒక్కరికి ఓపెనింగ్స్ ఉన్నా లేకపోయినా మనం ఏంటంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుండాలి. డైలీ 1 hour or 2 hours అండి. ఇంకా మీ దగ్గర టైం ఉంటే ప్రాక్టీస్ చేయండి, కాదంటలేదు. బట్ మినిమంగా అయితే మాత్రం 1 or 2 hours ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు ఆ సబ్జెక్ట్ మర్చిపోకుండా అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా సరే మీరు మీ ఇంటర్వ్యూస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు, ఆ షెడ్యూల్ అయిన వాటిని, అండ్ జాబ్ రావడానికి అవకాశాలు ఉంటుంది. సో అందుకే నేను హైలీ రికమెండ్ చేసేది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఓపెనింగ్స్ ఒక మంత్లో తక్కువ ఉంటాయి, ఒక మంత్లో ఎక్కువగా ఉంటాయండి. అప్ అండ్ డౌన్ అనేది ప్రాసెస్లో ఉందండి ప్రస్తుతం ఐటీ మార్కెట్లో. ఓకే, పర్టికులర్గా ఈ మంత్ నాకు ఫుల్ జాబ్ ఓపెనింగ్స్ ఉండడానికి ఎవరు చెప్పలేరు. బట్ మన సైడ్ నుంచి మనం ప్రయత్నిస్తూ ఉండటమే మనం చేస్తుంది అది. ఓకే, బట్ అప్కమింగ్ మంత్స్లో ఏమైనా ఉంటాయంటే అఫ్కోర్స్ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ మార్చ్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి మ్యాక్సిమం కొన్ని న్యూ హైరింగ్స్, న్యూ డీల్స్, న్యూ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువగా సైన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హైరింగ్ కూడా మనకి ఏప్రిల్ మిడ్ కానీ ఆర్ మే మంత్ ఫస్ట్ వీక్ కానీ ఇలాగా ఎక్కువగా అవకాశాలు మార్చ్ కంటే బెటర్గా ఉండడానికి అవకాశాలు ఉంటుంది. సో మనం అదే పాజిటివ్ హోప్స్తో, పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. అప్పుడే మనం ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవ్వగలము. ఓపెనింగ్స్ ఉండవాలి, ఏముండవాలి అని అంటే మీరు ప్రిపేర్ కూడా గారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ సడన్గా అవుతాయి అనుకోండి, అప్పుడు ఇంకేంటి పరిస్థితి? నైట్ కూర్చొని ప్రిపేర్ అయితే వాళ్ళు ఏవో అడుగుతారు ఇంటర్వ్యూ టైంలో, అది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. ఆ వచ్చిన అవకాశాలని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోలేక సో ఆ వచ్చే అవకాశాలు కూడా మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి వస్తాయి, ఓపెనింగ్స్ ఉంటాయి అండ్ మనం జాబ్ తెచ్చుకుంటాము, మనం ప్రాక్టీస్ చేయాలని ఇదే మైండ్ సెట్తో ఉండండి. ఎందుకంటే మనకి జాబ్స్ కాల్స్ రావట్లేదనో లేకపోతే మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వటం లేదని వేరే వాళ్ళకి అలా ఏం లేదు కదా. నాకు తెలిసిన వాళ్ళు మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకున్న వాళ్ళు వీక్లీ 1 or 2 క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అవుతున్నాయి అండ్ జాబ్స్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఓకే, మీరు ఆల్రెడీ మన వెబ్సైట్లో చూడండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నేను అన్ని స్క్రీన్ షాట్లు అన్ని పెడుతూ ఉంటాను ఎవరెవరైతే సెలెక్ట్ అవుతుంటారు.
సో మీలో కూడా ఎవరైనా సరే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎనీ టెక్నాలజీ మీద ఒక 40 days ఉంటుందండి. రియల్ టైమ్ సినారియో బేస్డ్ అన్నీ ఇచ్చేసి ప్రాక్టీస్ చేపిస్తుంటాము. అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ అండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. నేను మీకు కాంటాక్ట్ అవుతాను అండ్ ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదేంటి కొంత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ మంత్స్లో ఎలా ఉండబోతుంది అనేది. సో ఎవరైతే ప్రెడిక్ట్ చేయలేరు, బట్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా మన సైడ్ నుంచి మనం వీటి ఓపెనింగ్స్ కోసం చూసుకోకుండా మీరు మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ చేస్తుండండి. ఫార్చునేట్గా లక్కీగా మనకి ఏదైనా షెడ్యూల్ అయినాయి అంటే 100% ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేసే అవకాశాలు ఉంటుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.